క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఒక్కొక్కరికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటన. నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కూడా తిరుపతికి. కొనసాగుతున్న రాజకీయ నేతల విమర్శలు. ఏకాదశి ముందు ఘటనతో భక్తుల్లో ఆందోళన. కన్నుల పండుగగా విజయభారతి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. సంస్కృతి సాంప్రదాయాలు విలువల నిలయం విజయభారతి అన్న ఎమ్మెల్యే షాజహాన్. ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల రంగవల్లులు. ఉట్టికొట్టి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే షాజహాన్. సంక్రాంతి పండుగ ఔన్నత్యాన్ని విశదీకరించిన విజయభారతి కరస్పాండెంట్ సేతు. దేవుడిచ్చిన శాపానికి అమృత హస్తం ఇస్తున్న దివ్యాంగుల కోవెల. మానవ సేవే మాధవ సేవని నిరూపించిన అత్యుత్తమ సేవా సంస్థ. 28 ఏళ్లుగా ఎందరో మూగ బదిర వృద్ధులకు అమ్మ ఒడిలా ఆదరిస్తున్న సంస్థ. జీవిత చరమాంకంలో అనాథల్లా మిగిలిన ముదు సలీలకు అద్భుతమైన ఆసరా. ప్రభుత్వ సహకారంతో వేలాది మందికి ఉపకరణాలు అందజేస్తున్న నిర్వాహకులు. మదనపల్లె సేవా చరిత్రలో చెరగని చిరునామా ఉదయమోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సంస్కృతి సాంప్రదాయాలు విలువలతో కూడిన విద్యాలయం విజయభారతి. ఇక్కడ నిర్వహించే ప్రతి వేడుక విద్యార్థుల్లోని సృజనాత్మకతను సృష్టిస్తోందని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభినందనలు తెలిపారు. పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ విజయభారతి పాఠశాలలో జరిగిన భోగి, సంక్రాంతి ముందస్తు వేడుకలు ఎమ్మెల్యే ముఖదయ్య అతిథిగా విచ్చేశారు. చిన్నారుల ఆనందోత్సాహాల మధ్య అత్యంత వేడుకగా నిర్వహించిన ఈ సంబరాలు ఆహ్లాదకరంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే షాజహాన్ సంతోషం వ్యక్తం చేశారు. సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు, క్రీడలు ఇలా ఒకటేమిటి అన్నింటా విలువలతో నిర్వహించే విజయభారతి కరస్పాండెంట్ సేతు తమదైన శైలిలో సంక్రాంతి వేడుకను నిర్వహించి మరోమారు తమ ప్రాధాన్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన రంగవల్లులు, భోగి మంటలు కన్నుల పండుగగా సాగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ, మన దేశంలో సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రంగురంగుల ముగ్గులను వేయడం, భోగి మంటలు, పిండి వంటలు, నోరూరించే స్వీట్లు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. విజయభారతి విద్యా సంస్థల కరస్పాండెంట్ సేతు మాట్లాడుతూ, కొత్త పంటల కాలం ప్రారంభమవడాన్ని, చలికాలం ముగింపును, ఎండాకాలం ప్రారంభాన్ని ఈ పండుగ సూచిస్తుందన్నారు. ఈ పండుగకు సూర్య భగవానుడిని, ఇంద్రదేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. రాబోయే ఏడాది సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటారు. అందుకే ఈ రోజున జనాలు తమ పాత బట్టలు, వస్తువులు, ప్రతికూలతను సూచించే వస్తువులను ఇంట్లోంచి తీసివేసి భోగి మంటల్లో వేశారని పేర్కొన్నారు. అలాగే ఈ రోజు ఖచ్చితంగా కొత్త బట్టలను ధరిస్తారు. ముఖ్యంగా నువ్వులు, బెల్లం, కొత్త బియ్యం, చెరుకుతో రకరకాల వంటకాలను తయారు చేస్తారన్నారు. కనుమ పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల రైతులు తమ పశువులను అలంకరించి వేడుక చేయడం కనుల పండుగగా ఉంటుందన్నారు. ఆ మధురానుభూతి మాటల్లో వర్ణించజాలమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. వారికి ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి ఘటనపైన సమగ్ర విచారణ చేపట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు 1 కోటి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వం బాధ్యత వహిస్తూ టీటీడీ ఈవోను సస్పెండ్ చేసి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శన ఉచిత టోకెన్లు ఇచ్చే విష్ణు నివాసంలో భక్తుల క్యూ లైన్ లో తోపులాట జరగడం, ఈ ఘటనకు 6 మంది భక్తులు మరణించడం బాధాకరమని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి యావత్ హిందువులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని వాల్మీకి సంఘం నాయకులు తెలిపారు. దీనికి కారకులపైన ప్రభుత్వం వారు సమగ్ర విచారణ చేపట్టి దోషులకు కఠినమైన శిక్ష విధించాలని స్థానిక మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి ఏఆర్డీఓకి వినతి పత్రం అందజేశామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. మరణించిన కుటుంబాలకు 1 కోటి పరిహారం, 1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యత వహిస్తూ టీటీడీ ఈవోను సస్పెండ్ చేసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరించిందని, 6 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులపై ప్రభుత్వం వారు సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని భారతదేశంలోని హిందువులు అందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి విన్నవించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సద్దల జయసింహ, బగీరా దేవా, ముక్కల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటరమణ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్క హిందువు భక్తి శ్రద్ధలతో లక్షలాది మందిగా తిరుమలకు చేరుకుంటారు. అదే క్రమంలోనే రేపు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం దర్శనం ఫ్రీ టోకెన్లను ఇచ్చే బారికేట్ల వద్ద మరి వేలాదిగా భక్తులు చేరుకోవడం, మరి టీటీడీ వారు ఈ భక్తులను కంట్రోల్ చేయలేక మరి చేతులెత్తేసి అక్కడ తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోవడం, ఎంతోమంది భక్తులు క్షతగాత్రులుగా హాస్పిటల్ చేరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని హిందూ సమాజాన్ని కాపాడాలని మరి ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించినటువంటి మరి ప్రధానమంత్రి మరి మోడీ గారికి, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆదినారాయణ గారికి, మరి టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడు గారికి, మరి వెంటనే స్పందించినటువంటి డాక్టర్లకు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, లోకల్గా సహకరించినటువంటి స్థానికులకు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి నిలిచిపోయింది. జిల్లా కేంద్రమైన రాయచోటి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మదనపల్లి మెడికల్ కళాశాల పనులు నిలిచిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా పనులు రద్దు చేయడం దారుణమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. రాయచోటి కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దిశ చైర్మన్ హోదాలో ఈ సమావేశానికి హాజరైన మిథున్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లి బీటీ కాలేజీను యూనివర్సిటీగా మంజూరు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిపిఆర్ కూడా పూర్తయింది. చక్కటి భవన సముదాయం కలిగిన బీటీ కాలేజీకి 50 కోట్లు ఖర్చు చేస్తే యూనివర్సిటీ తయారవుతుంది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని విమర్శలు గుప్పించారు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా శారదా గారికి, గౌరవ ఎమ్మెల్యేలు కాకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన ద్వారకన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చాలా పనులు ఈరోజు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయిన రాయచోట్లో పనులన్నీ కూడా ఈరోజు నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా మెడికల్ కాలేజ్ మదనపల్లి మెడికల్ కాలేజ్ పనులు నిలిచిపోయినాయి. మరీ ముఖ్యంగా ఈరోజు ఎంతో ముఖ్యమైన అన్నమయ్య డ్యామ్ కూడా ఈరోజు వర్క్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి కూడా బయట వార్తలు వచ్చినాయి. సో ఆ అన్నమయ్య డ్యామ్ని వర్క్ టేకప్ చేసి పూర్తి చేసేది కాకుండా ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేయడం దారుణమైన విషయం. అదేవిధంగా బీటీ కాలేజ్ని యూనివర్సిటీ చేసే విధంగా ఇది వరకు గవర్నమెంట్లో జీవో కూడా ఇవ్వడం జరిగింది, డిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఆల్రెడీ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బీటీ కాలేజ్లో ఉన్నాయి. ఒక 50 కోట్ల రూపాయలతో ఈరోజు చక్కని యూనివర్సిటీ వస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతుంది. వీటన్నిటి కూడా ఈరోజు ఎక్కడ కూడా వాటిపైన ఏమాత్రము ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అదేవిధంగా రోడ్లు కూడా ఇంకా కూడా చాలా ఈరోజు గ్రామాల్లో రోడ్లు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతాను. వచ్చి 6 నెలలు అయ్యింది. సో నేను కూడా చెప్పేది ఏమంటే ఈ ఏదైతే ఇనిషియల్ పీరియడ్ పూర్తయింది, ఇప్పుడు మీరు పనులు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తాం. ఈరోజు అన్నమయ్య జిల్లాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆధ్వర్యంలో జరిగే దిశ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సభ్యులందరూ కూడా లేవనెత్తిన అంశాలన్నీ కూడా నోట్ చేసుకుని అదేవిధంగా పబ్లిక్ నేటి యాంత్రిక ప్రపంచంలో సమాజ సేవ అన్నది అరుదైన పదం. ఆస్తులు, అంతస్తులు, పవర్ వేటలో నిమగ్నమైపోయిన మనిషి నిజమైన సేవకు అర్థమే మర్చిపోయాడు. ఈ నేపథ్యంలో సేవకు ప్రతిరూపంగా వికలాంగులు, బుద్ధిమాంద్య పిల్లలు, వృద్ధుల సేవలో 28 ఏళ్లుగా తరిస్తూ బదిరుల కోవెలగా మదనపల్లె చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న వెలుగు పాఠశాల సేవలు అనన్య సామాన్యం. అంతటి మహోన్నత సంస్థ నిర్వహణలో అహర్నిశలు కృషి చేస్తున్న వెలుగు ఉదయమోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులకు హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరికైనా సాయం చేయాలంటే ఎంతో దయార్థ హృదయం, దాతృత్వం చేసే స్తోమత ఉండాలి. వీటికి తోడు కుటుంబం, తోటి సమాజం చేయూత అవసరం. ఇవన్నీ ఉదయమోహన్ రెడ్డి విషయంలో అనుకూలించాయి. కాదు అనుకూలించేలా చేసుకున్నారాయన. తన ఆశయాల్ని సాధించటమే
కష్టమైన నేటి తరంలో భార్య కలను నెరవేర్చేందుకు ఆయన ఎంత కృషి చేశారో, ఆ భార్య భౌతికంగా దూరమైన ఆమె ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ అంతే తపన పెడుతున్నారు వెలుగు ఉదయమోహన్ రెడ్డి. కేవలం ప్రచార ఆరాటాలతో కాలం గడిపేస్తూ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ రోజుల్లో సుమారు 175 మంది మానసిక దివ్యాంగులకు, 50 మంది మహిళా వృద్ధులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. గత 28 సంవత్సరాల్లో వందలాది మంది దివ్యాంగులకు బంగారు భవిష్యత్తును అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన పూర్తి సమయాన్ని కేటాయిస్తూ దాతల సహకారంతో వెలుగును విజయ పదంలో నడిపిస్తున్నారు. వ్యాపార రంగంలో స్థిరపడాలనుకొని పెళ్లయ్యాక రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన తన ఆశయాన్ని పక్కన పెట్టిన భార్య కలను సారాంశం చేస్తూ ముందుకెళ్తున్నారు. వందలాది మంది అభివృద్ధికి బాటలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సేవ పురస్కారంతో మిట్టపల్లి ఉదయమోహన్ రెడ్డిని సత్కరించింది. 1997లో 15 మంది దివ్యాంగులతో ప్రారంభమైన వెలుగు ప్రత్యేక పాఠశాల ఉదయమోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల దాతల సహకారంతో సుమారు 175 మంది దివ్యాంగులకు, 50 మంది మహిళా వృద్ధులకు నేడు సేవలందిస్తోంది. మానసిక వికలాంగులైన పిల్లలను శాపంగా భావించే తల్లిదండ్రులను ఓదార్చి వారి పిల్లలను హక్కును చేర్చుకొని అమ్మ ఒడిలా ఆదరిస్తోంది. వెలుగు సుమారు ఇప్పటి వరకు ఇక్కడ శిక్షణ పొందిన 605 మంది మానసిక వికలాంగులు జనజీవన స్రవంతిలో కలిసి తమ జీవితాల్లో వెలుగును నింపుకుంటున్నారు. శాపము పాపము శబ్దానికి దూరమై వినికిడి శక్తిని కోల్పోయి మాట్లాడటం కూడా రాని డఫ్ అండ్ డమ్ పిల్లల కోసం అనురాగం, ఆప్యాయతను ఆలుగా మార్చి వారికి కొత్త ప్రపంచాన్ని, వారికి జీవితం మీద నమ్మకాన్ని కల్పిస్తోంది వెలుగు. తమ కుటుంబం కోసం, తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించి వయసుడిగి ముసలితనం మీద పడ్డాక తమ బిడ్డలు పట్టించుకోక పిల్లల ఆదరణ, ఆప్యాయత కోల్పోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న వృద్ధ మహిళలను ఆత్మీయంగా గుండెలకు హత్తుకొని ఆశ్రయిస్తుంది. వెలుగు సంస్థ ప్రస్తుతం సుమారు 50 మంది వృద్ధ మహిళలు వెలుగులో ఆశ్రయం పొందుతున్నారు. సరైన పని, వృత్తి లేని ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువతి యువకుల్లో మనోధైర్యం నింపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది వెలుగు. వీరందరి సేవలో సుమారు 60 మందిని నియమించి వారికి ఉపాధిని కల్పిస్తోంది వెలుగు. తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడి చిన్నారులకు, వృద్ధులకు చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తోంది వెలుగు డాక్టర్స్ టీం. అమృత హాస్పిటల్, గోపి కృష్ణారెడ్డి, శాంతారాం హాస్పిటల్, పవన్ కుమార్ రెడ్డి, శ్రీమతి మానసలకు వెలుగు వినయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది. బెంగళూరుకు చెందిన ఏపీడి అనే సంస్థ ద్వారా వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు వెలుగు ఉదయమోహన్ రెడ్డి. శారీరక, మానసిక వికలాంగులకు ఫిజియోథెరపీ చికిత్స ద్వారా ఆరోగ్యవంతులను చేసి ప్రతి సంవత్సరం 10 నుండి 15 మందిని ఉదయమోహన్ రెడ్డి భాగ్యలక్ష్మి దంపతులు జీవన స్రవంతిలో కలిసేలా కృషి చేస్తోంది. వెలుగు సంస్థ ప్రభుత్వ వికలాంగ సంక్షేమ శాఖ సహకారంతో సుమారు 1365 మందికి వీల్ చైర్లు, 1529 మందికి హియరింగ్ ఎయిడ్స్, 1437 మందికి ట్రైసైకిల్స్ ను వెలుగు ఆధ్వర్యంలో ఇప్పించారు. ఇంతటి మహోపసభ్యులు ఉన్నతమైన ఆశయంతో వెలుగొందుతున్న సంస్థ నిర్వాహకులు 10 కాలాల పాటు వర్ధిల్లాలని పలువురు మేధావులు, సంఘ సంస్కర్తలు, సామాజిక ప్రేమికులు, విద్యావంతులు, మూగ, బదిర, వృద్ధ కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు వెలుగు ఉదయమోహన్ రెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు హృదయపూర్వక నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారం విజయవంతం. తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ మహాసభ నిర్విఘ్నంగా జరగడానికి సహకరించిన ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు, ఆర్థిక సహకారం అందించిన దాతలకు, వాహనాలు ఏర్పాటు చేసిన వివిధ సంస్థల అధిపతులకు, సభ నిర్వహణకు స్థలాన్ని అందించిన వారికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గట్టి రామ్మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంఖారావ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేసిన హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గట్టి రామ్మోహన్, జిల్లా కార్యదర్శి సోంపల్లి సురేష్ బాబులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
గురువారం స్థానిక ది మదనపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మార్గదర్శనం అందించిన విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ పెద్దలకు గత 3 మాసాలుగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి నిరంతరం పనిచేసిన వివిధ సంస్థల కార్యకర్తలు హిందూ బంధువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా సభలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించిన కళాకారుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సభాధ్యక్షులు గోకరాజు గంగరాజుకి సభ నిర్వహణకి సంపూర్ణ సహకారం అందించిన SLV లైలా గ్రీన్ మెడోస్ సంస్థకు, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, రైల్వే, నగర కార్పొరేషన్ మరియు కేసరపల్లి పంచాయతీ అధికారులకు, మీడియా మరియు సోషల్ మీడియా ప్రతినిధులకు విశ్వ హిందూ పరిషత్ ధన్యవాదాలు తెలియజేస్తుందన్నారు. మన దీక్ష దేవాలయాల రక్ష అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ జాతీయ ఉద్యమం లేవనెత్తింది అనమాట. మన ఆలయాలు అనేది మన దేశ సంస్కృతికి, మన నాందికి ప్రతీక అనమాట. ఈ ఆలయాల రక్షణ జరిగితేనే మన సంప్రదాయము, మన ధర్మాలు కాపాడుతున్నది. మన ధార్మిక సంస్థలు, మన పెద్దలు, మన పూజలు, సనాతన ధర్మ పెద్దలు, సన్యాసులు, సంతతులన్నీ కలిసి ఈ పోరాట ఉద్యమానికి నాంది పలికినారన్నమాట. జనవరి 5 విజయవాడలో జరిగిన హైందవ శంకారానికి ఎంతో మంది సాధు సంతులు వచ్చారన్నమాట. దాదాపు 200 మంది సాధువులు వచ్చినారు. చిన్నజీర స్వామి దగ్గర నుంచి గణపతి సత్యనారాయణ స్వామి వీరంతా మార్గ ఉద్దేశంతో మన దేవాలయాలు ప్రభుత్వ హస్తాల నుంచి బయటపడిన రోజే మన ధర్మం కాపాడుతున్నది వాళ్ళు నివేదిక ఇస్తారనమాట. ఈ నివేదికలో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమంటే 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా గవర్నమెంట్, హైకోర్టు, సుప్రీంకోర్టు 12, 25, 26 ఆర్టికల్ ప్రకారం మన ధర్మాల్ని, మన హిందూ దేవాలయాన్ని మనమే పరీక్షలని చెప్పినా కూడా మన ప్రభుత్వాలు మన ఆలయాల్ని విడుదల చేయడం లేదు. ఈ విడుదల కోసం ఈ పెద్ద నాంది జాతీయ ఉద్యమం లేవనెత్తిందనమాట. ఈ జాతీయ ఉద్యమంలో ఎంతో మంది మార్గోద్దేశం చేశారన్నమాట. మన కేంద్రీయ పెద్దలు దగ్గర నుంచి, సాధు సంతతి నుంచి ఈ మార్గోద్దేశం చేసి ఈ జాతీయ ఉద్యమానికి నాంది పలికినారన్నమాట. ఈ నిప్పుకడిగా ఎలా ఉందంటే ఆరకుండా ఈ జాతీయ ఉద్యమం దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాలకి బయటపడేంత వరకు మన పోరాటం సాగుతుందనేసి కోరుకుంటున్నాం అనమాట. జై శ్రీరామ్. తిరుపతి ఘటనపైన సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపైన ఉన్నత స్థాయి సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కాగా నిన్ననే తిరుపతికి వచ్చిన మంత్రుల కమిటీ మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తిరుపతి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మాటల మంటలు కొనసాగుతున్నాయి. వైసీపీ నాయకులు ప్రభుత్వ అసమర్థతపై విరుచుకుపడ్డారు. హుటాహుటిన తిరుపతి చేరుకున్న సీఎం చంద్రబాబు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా వస్తారని తెలిసి ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికే డీఎస్పీని సస్పెండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సాయంత్రం లోపు కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్, లోకేష్ సైతం తిరుపతికి వస్తున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కాగా టీటీడీ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ సాయంత్రంలోగా టీటీడీ ముఖ్య అధికారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కన్న తండ్రి చేతిలో అఘాయిత్యానికి గురైన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాధిత కుటుంబానికి తక్షణం ఇల్లు ఇవ్వాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే బిడ్డల పట్ల జాగ్రత్త వహించాలని తల్లికి సూచించారు. మదనపల్లి నియోజకవర్గంలో నిమ్మనపల్లి మండలం వెంకోజువారి పల్లెలో నివాసం ఉంటున్న బోయకొండ చిట్టెమ్మల 2 కుమార్తెలపై కన్న తండ్రి బోయకొండ గత 2 రోజుల క్రితం అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అందరికీ తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులను గురువారం ఎమ్మెల్యే తన నివాసం వద్ద పరామర్శించారు. ప్రభుత్వం ఇళ్లను అందించే ఏర్పాట్లు చేపట్టాలని హౌసింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా బాధిత మహిళ చిట్టెమ్మ మాట్లాడుతూ తన భర్త తన బిడ్డలపై లైంగిక దాడికి పాల్పడడం బాధాకరమన్నారు. మదనపల్లి శాసనసభ్యులు మా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తూ ఉచితంగా హౌసింగ్ స్కీమ్ ద్వారా నిర్మించిన ఇళ్లని ఇవ్వాలని అధికారులకు ఆదేశించడంతో ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇల్లు వచ్చినారు తెలుసా అంటే అన్న దగ్గర ఉన్నాం. ఏడున్నావు రండి అన్నది. నేను మోహన బసినకుండా మోహనప్ప వచ్చినారు. అన్న దగ్గరకు వచ్చినారు ఎమ్మెల్యే గారి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఒక్కొక్కరికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటన. నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కూడా తిరుపతికి. కొనసాగుతున్న రాజకీయ నేతల విమర్శలు. ఏకాదశి ముందు ఘటనతో భక్తుల్లో ఆందోళన. కన్నుల పండుగగా విజయభారతి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. సంస్కృతి సాంప్రదాయాలు విలువల నిలయం విజయభారతి అన్న ఎమ్మెల్యే షాజహాన్. ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల రంగవల్లులు. ఉట్టికొట్టి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే షాజహాన్. సంక్రాంతి పండుగ ఔన్నత్యాన్ని విశదీకరించిన విజయభారతి కరస్పాండెంట్ సేతు. దేవుడిచ్చిన శాపానికి అమృత హస్తం ఇస్తున్న దివ్యాంగుల కోవెల. మానవ సేవే మాధవ సేవని నిరూపించిన అత్యుత్తమ సేవా సంస్థ. 28 ఏళ్లుగా ఎందరో మూగ బదిర వృద్ధులకు అమ్మ ఒడిలా ఆదరిస్తున్న సంస్థ. జీవిత చరమాంకంలో అనాథల్లా మిగిలిన ముదు సలీలకు అద్భుతమైన ఆసరా. ప్రభుత్వ సహకారంతో వేలాది మందికి ఉపకరణాలు అందజేస్తున్న నిర్వాహకులు. మదనపల్లె సేవా చరిత్రలో చెరగని చిరునామా ఉదయమోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.